ये अपने परिवार के लिए नहीं, घर बार के लिए नहीं, बल्कि माँ के दरबार के लिए काम करने वाले हैं। ताली बजाते हुए कहना क्या? కాలేజీలో ఫస్ట్ టైం అంటే ప్రతి దగ్గర ప్రతి కాలేజీలో కూడా విగ్రహం అనేది అమ్మవారి విగ్రహాలు పెడుతుంటారు. సో దాంట్లో మీ ఉద్దేశం ఏంటి? మీ ప్రోగ్రామ్ అనేది భజనతో చేస్తున్నారు కాబట్టి దీంట్లో ఉద్దేశం అమ్మవారికి ఎలాంటి వస్త్రాలు కానీ కోరికలు అవన్నీ చెప్పండి. ఓకే అమ్మా చెప్పండి మీరే నేను చూడడానికి వచ్చాను. సో అమ్మవారు ఎలాంటి కోరికలు అనేది థ్యాంక్ యూ అండి. ఆరతి తర్వాత ప్రసాదం వితరణ చేసి అందరం ఇక్కడి నుంచి ఇంటికి పోతారు. ఓకే, నా పేరు రాజేంద్ర ప్రసాద్ గారు. మీరు ఈ ప్రోగ్రాము ఇదివరకు నవరాత్రి శరణ నవరాత్రి అన్నారు కదా, ఇది ఫస్ట్ టైమా ఇక్కడ? ఎస్, ఫస్ట్ టైం మా ఏరియాలో ఫస్ట్ టైం. ఈ 3 కాలనీలో ఇప్పుడు దాకా ఇట్లాంటి ప్రోగ్రాం జరగలేదు. ఓకే, ఫస్ట్ టైం జరుగుతుంది. నేను రాజేంద్ర ప్రసాద్, వినోద్ కుమార్, ఓకే, విశాల్, ఓకే, మధుకర్ అందరం కలిసి చేస్తున్నారు. అమ్మవారికి మామూలుగా నైవేద్యం అనేది ఏమేమి పెడతారు? డ్రై ఫ్రూట్స్ పెడతారు, ఫ్రూట్స్ పెడతారు. అమ్మవారికి ఏమైనా పట్టు చీరలో పట్టు చీర ఇస్తాం. మేము కూడా పట్టు చీర ఇచ్చినాం, మాకు సమర్పణ చేసినాం. అందువలన విశ్వాసం ఉండే వాళ్ళు పట్టు చీర
నా పేరు నర్స వినోద్ కుమార్. మాది శ్రీ ఆంజనేయ స్వామి హనుమాన్ టెంపుల్ సంజీవని శ్వాసవనం. ప్రతిసారి వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి సెలబ్రేషన్ చేస్తూ ఉంటాము. దాని భాగంగా అందరు కాలనీవాసులు ఒకగా తీర్చాలని చెప్పి ఉద్దేశంతో చాలామంది ఆడపడుచులు అమ్మవారి చేయాలన్నా అమ్మవారికి పెడతారు కదా, మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ ఎందుకు చేయాలనుకున్నారు? అమ్మవారికి ప్రీతమైన ఏంటంటే చౌకి అనే దాన్ని, తర్వాత మా భగవతి జాగరణ అని చెప్పి చాలా చేస్తూ ఉంటాము. ఇది ఎన్ని ప్రతిసారి చేస్తూ ఉంటారా? ప్రతి ఏటా మీరు ఇప్పుడే ఈసారి మొదటిసారి ఈ కాలనీలో మొదటిసారి చేస్తూ ఉన్నాము. ఇక్కడే అమ్మవారి దయ ఉంటే ప్రతిసారి చేయాలని సంకల్పము. ఈ అసోసియేషన్ అంటే హనుమాన్ టెంపుల్ వాళ్ళందరం కలిసి చేయించాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ముఖ్య ఉద్దేశం మా కాలనీ వాసులందరినీ అమ్మవారు చల్లంగా చూడాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటా ఉన్నాం. ఓకే, చౌకి అని ఏదో చెప్తున్నారు. చౌకి అంటే అమ్మవారిది రెండు విధాలు ఉంటుంది. ఒకటి అమ్మవారి భోగు 12 గంటల లోపల ఉంటుంది, దాన్ని చౌకి అంటారు. పొద్దున అమ్మవారి కథ అంతా చెప్పి అమ్మవారి కథ చెప్తే అది మన సాయంత్రం అప్పుల్లో 4 గంటల వరకు. దానికి కాలనీలో కొత్తగా కాబట్టి అందరికి కొత్త పరిచయం కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ చౌకి అంటే అమ్మవారి అంటే తెలియదు. వివిధ ఫస్ట్ టైం కాబట్టి చేసాము. మళ్ళీ నెక్స్ట్ టైం అమ్మవారు కలిపితే జాగ్రత్త చేయడానికి ఏమన్నా సింగర్స్ కానీ ఏమన్నా పాడడానికి ఏమన్నా మీరు కండక్ట్ చేశారా? మా మనవరాలు మారుతుంది, ఆమె సింగరు ప్రతాప్ సింగ్ ఆయన దగ్గరికి ఆయన కార్యక్రమం పెట్టించినాం. నెక్స్ట్ అమ్మవారు కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ఇంతమంది ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి మీరు అమ్మవారికి అనేది ఏమన్నా పట్టు వస్త్రాలు కానీ ఏమన్నా అమ్మవారికి మా నితిన్బాయ్ అని చెప్పి పట్టు వస్త్రాలు తెచ్చింది ఆయన. మిగతా కానీ అందరం ఒకసారి అయిపోయి అందరం పూజ చేసుకొని చేపడతా ఉంటాం. దీని ఉద్దేశం ఏంటంటే అమ్మవారు అందరినీ మా కాలనీ 3 కాలనీలు ఉన్నాయి. సంజీవ్ నగర్, సాయిబాబా, నలంద నగర్, వీళ్ళందరం కలిసి